నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాల అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు. నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుని చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండండి. మీ మాటలకే విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండండి. మనకు విలువ లేని చోట మాట్లాడడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. జీవితంలో ప్రతి మనిషిని ఒక మంచి ఉద్దేశంతో చూసేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. గెలవగలిగేవారు గెలుపు మీద దృష్టి పెడతారు. ఓడిపోయేవారు గెలిచేవాడి మీద దృష్టి పెడతారు. ఒక స్నేహితుడు అవ్వడానికి నీ శత్రువుకి 1000 అవకాశాలివ్వు. కానీ నీ స్నేహితుడు శత్రువుగా మారడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకు. ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది. నువ్వు పుట్టించుకుంటే పుడుతుంది. ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. పుట్టుకతోనే పుడుతుంది, చచ్చే వరకు పోదు. వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం ఉత్తమం. జీవితమైన బంధమైన. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. ప్రేమ విలువ తెలియని వారి కోసం కన్నీరు కార్చడం, బంధం విలువ తెలియని వారి కోసం ఎదురు చూడడం నీ అమాయకత్వం అవుతుంది. అందం కన్నా మనిషి మాట తీరే ప్రధానం. తీయనైన మాటతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేవు. బాధనిచ్చేవారు సంతోషంగా ఉన్నప్పుడు ఏ సంబంధం లేని నువ్వు బాధని భరిస్తూ నువ్వెందుకు నీ సంతోషాన్ని కోల్పోవాలి? కుదిరితే సమస్య నుండి తప్పుకో, లేదా సమస్య నీది కాదనుకుని సంతోషంగా గడిపేయి. అతిగా దేనిని ఇష్టపడకు, ఎందుకంటే దేవుడు మనం ఇష్టపడే వాటిని ఎప్పటికీ ఇవ్వడు. మనం ఒకరిని ఎక్కువగా నమ్మడం వల్ల 2 రకాల ఫలితాలు ఎదురు కావచ్చు. 1 మనకు జీవితాంతం తోడుండే స్నేహం, 2 జీవితాంతం గుర్తుంచుకోదగిన గుణపాఠం. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, ఈదేవాడి ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఒకరిది అనుభవం, ఇంకొకరిది పోరాటం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.